ధర్మపురి శ్రీనివాస్ గారు అక్కడికి ఒక 2 నిమిషాలు అందరం మౌనం పాటిద్దాం. జోహార్ జోహార్. రైతులు లక్ష్మీనారాయణ గారు మాట్లాడాల్సిన కోరుతున్నాము. మీ సలహా సూచనలు అన్న దీనికి అధికారం. ఐదు ఎకరాలకు ఇస్తేనే సరిపోతుంది, గుట్టలకు బండలకు చెట్లకు ఇచ్చి అది నష్టం అని చెప్పి ఓన్లీ సాగు చేసే 5 ఎకరాలకే ఈ రైతు బంధు ఇస్తే బాగుంటుందని చెప్పి రైతులందరూ కూడా చెప్పిన మాటలు. మేము ఎక్కడ కూర్చున్నా కానీ ఇది డబ్బు వృధా అవుతుంది రాష్ట్రంలో, ఆ డబ్బు మనదే కదా, దాన్ని వేరే దానికి ఖర్చు పెడితే బాగుంటుందని చెప్పి ఇవన్నీ కూడా ఇన్న మాటలని మీకు ముందు ఉంచుతాం సార్. అందుకే 5 ఎకరాలకు మించి అసలే ఇవ్వకూడదు అని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. మీ నాయకులు కూడా ఈ దాన్ని బలపరచాలా, ఈ తీర్మానం అని చెప్పి కూడా మా చైర్మన్ గారు, సొసైటీ చైర్మన్ గారు, ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ఇదే తీర్మానిస్తే 5 ఎకరాలు పేదలైతే బాగుపడతారని చెప్పేసి మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం సార్. వెంకటరావు కాక ఆకు కొంచెం బాగు, నువ్వు తర్వాత నీ అభిప్రాయం చెప్పు. లక్ష్మీనారాయణ 10 ఎకరాలు తరి, 10 ఎకరాలు ఇది 10 ఎకరాలు చేసుకుంటారు. అందరూ అలా చేతులు ఇవ్వండి. 5 ఎకరాలు 5 ఎకరాలు 5 ఎకరాలు ఖచ్చితంగా. రైతులందరికీ నమస్కారం, సభకు నమస్కారం, పెద్దలందరికీ. నేనేం విమర్శలకు పోతలేనా. రాష్ట్ర ఆర్థిక మాంద్యం దెబ్బతింటే అన్నా నేను పార్టీగా అనేది 5 ఎకరాల లోపే ఇవ్వాలి, 5 ఎకరాల వరకు కటప్ చేయాలి. 10 ఎకరాలు ఉంటే రైతు భూస్వామి అవుతాడన్న. 10 ఎకరాలు భూమి ఉన్నోడు రైతు పెద్ద రైతు అవుతాడు, భూస్వామి అవుతాడు. 5 ఎకరాలలో చిన్నకారు సన్నకారు రైతులే ఉంటారు కాబట్టి వాళ్ళ సాధక బాధకాలు ఉంటాయి. ఇక్కడ ధరలు పెంచంగానే యూరియా పీరియా ధరలన్నీ పెరుగుతున్నాయి, మన బాధలు తెలుసు, తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఖచ్చితంగా 5 ఎకరాలకు ఇస్తేనే బాగుంటుంది, ఆర్థిక భారం పడది. ఆర్థిక భారం పడితే మళ్ళీ రైతుల నెత్తి మీదకి అది వస్తుంది. కాబట్టి 5 ఎకరాలలోకే రైతులందరం తీర్మానం చేస్తాము. 10 ఎకరాలకు ఇవ్వద్దనేది మేము ఎందుకు అంటలేమంటే 10 ఎకరాలలో రైతు భూస్వామి అవుతాడన్న. ఎక్కడైనా దాదాపుగా ఒక 10% ఉంటారు ఊళ్ళలో. 5 ఎకరాలు అంటే 90% దాకా ఉంటారు. కాబట్టి దయచేసి ఈ ప్రతిపాదనను మీరు పైకి పంపించండి. 5 ఎకరాల లోపే రైతు బంధిస్తే అందరం బాగుంటుంది, అందరికీ బాగుంటుంది అన్న. ఈరోజు కార్యక్రమానికి ఏర్పాటు చేసి అధ్యక్షత వహించినటువంటి అశోక్ గారికి, అలాగే అన్ని పార్టీల నాయకులకి, పెద్దలు చైర్మన్ విఠలరావు గారికి, రైతుల పక్షాన అయితే రైతు బంద్కి లిమిట్ అని అడుగుతున్నట్టున్నారు. సంవత్సరం బొమ్మన్పల్లి రికార్డ్ ఏమంటున్నా విజయ్ రైతు బంధుకు నాకు తెలిసి 10 ఎకరాలు పెడితే బాగుంటుందేమో. భార్య భర్త కలిపి చిన్నకారు 10 ఎకరాల లోపల వస్తారు. మొత్తం 50-100 ఎకరాలు కాకుండా 10 ఎకరాలు లిమిట్ ఇస్తే భార్య భర్తలు కలిపి కాడు బట్టి బాగుంటుంది. అయితే కౌలు రైతులు బోనస్ ఇస్తారు కాబట్టి ఊళ్ళ భూములు దొరుకుతలేవు. అదేవిధంగా మాకు కావాలి అని చెప్పి రైతులకు ఏదైతే యజమానులకు మాకే ఇవ్వండి అని చెప్తే ఇట్లనే మళ్ళీ పెంచుతారు. కాకపోతే ఈ ఎట్లయితే సేమ్ ముందు కండిషన్ అట్లా నడుస్తుంది నా ఒపీనియన్. సరే ఎట్లయినా నా భూమి కాబట్టి నీకు కాంపిటీషన్ ఉంది. అలా కాంపిటీషన్ లేకపోతే ఏదో విధంగా నడుస్తుండే, నువ్వు కాకపోతే నేను అన్నట్టు ఉన్నది ఇలా వ్యవస్థ. కాబట్టి రైతుకి ఇస్తే బాగుంటుంది, మన పట్టదారికి ఇస్తే బాగుంటుంది మన ఆలోచన. 10 ఎకరాలు చెప్పిండు భార్య భర్తక సార్, ఫ్యామిలీకి అంటే 10 ఎకరాలు 10 ఎకరాలు పట్టాదారుకి ఇవ్వమని అన్నాడు.
దీన్ని ఎంతమంది ఏకీభవిస్తున్నారు? 5 ఎకరాలకు ఇచ్చి ఇంకా 4 ఎకరాలు కట్ చేస్తారా అని నేను అంటున్నాను సార్. 10 ఎకరాలు ఊరుకోతే 10 ఎకరాల మడి ఒక్కటే ఉంటుంది సార్. ఆ 10 ఎకరాల మళ్ళీ శనగ వేసుకుంటాడు పాపం. కృషి పంట ఈ సాలి మంచు పంటకు వేసుకుంటాడు. ఆ మంచు పంటకు మంచు పడక ఎండకు ఆ మడి 10 ఎకరాల మడి ఏం పని చేస్తారు? 3-4 వేలు వస్తాయి ఆయన. ఇప్పుడు సార్ భూమి సుఖ సార్. ఒకటి బిడ్డలు లగ్గం చేద్దామంటే 40 ఏళ్ళ కోతలేదు. ఇప్పుడు ఒక్క ఈ దాసనగర్ ఏరియాలో రైతులకు 5 కోట్ల ఎకరం పోతున్నది. ఆ రేటు ట్రాలీ చేస్తారా? ఎకరాలు ట్రాలీ చేస్తారా? అసలు అంటే ఇప్పుడు 5 చేసారు పెంచారు. మరి ఇది అని ఏకీపిస్తారు. ఆల్రెడీ సంపత్ గారు ఇచ్చారు, వాళ్ళు చెప్పారు. దీని మీద ఎంతమంది ఒప్పుకుంటారు? వాళ్ళే సేమ్ ఇంత ముందు లెక్క. ఓకే రైట్. ఇంకా ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వడానికి రైతులు ముందుకు వస్తే అవన్నీ మినిట్స్ మీ పేరుతో అభిప్రాయాన్ని మేము పంపిస్తుంటాం. భూమయ్య అడిమాడిపిండి అయితే అలా 5 ఎకరాలు ఉన్నది. అసైన్మెంట్ ఒక 3 ఎకరాలన్నర ఉంటుంది. ఇప్పుడు ఇస్తే పట్టకే ఎత్తా అంటున్నాడు. ఇప్పుడు మరి అది 4 ఎకరాలను వండిస్తున్నా అది వేస్ట్ అయినా సర్కార్ దృష్టికి తీసుకుపోతారా? సర్కార్ దృష్టికి మరి ఇది పట్ట అన్నప్పుడు 5 ఎకరాలకి ఇస్తా అన్నప్పుడు నా పేరు మీద ఉన్నది అసైన్మెంట్ పట్ట. అది మరి మా బాపు ఇచ్చింది. ఆ పట్టకి వేయలేడు మా కర్ణమయ్య రైతు బంధు అదే ఉన్నాయండి. అదేవిధంగా నాయకులకు, ఇక్కడికి వచ్చినటువంటి రైతులందరికీ కూడా నమస్సుమంజలు. ముఖ్యంగా రైతుల యొక్క బాధ వినడం కోసమే ఈ యొక్క మహాజన సభ పెట్టారు. మా అభిప్రాయ సేకరణ అంటే మేము రైతుల యొక్క చిన్నయ్య సార్, గంట చిన్నయ్య గుత్ప. అయితే రైతు బంధు అనేది గుట్టలకు ఎన్నిటికో ఇస్తున్నారు కాబట్టి వాటిని బంద్ చేసి 10 ఎకరాల లోపు ఇవ్వాలని మనం కోరుకుంటున్నాం. 10 ఎకరాలకు ఇస్తే అందరికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా సంఘ మాజీ అధ్యక్షులు మరియు కాబట్టి దయచేసి మా అభిప్రాయం చెప్తా ఉన్నాం. ఇంకా ఇవన్నీ ఇలాంటి రైతు బంధువులు ఇచ్చే కంటే ఒక 3,000-3,500 దిగుబడి ఒక క్వింటాల్ వెనుక ఆ విధంగా చేస్తే ఇంకా బెటర్ ఉంటుంది. ఎందుకంటే పండించిన వారికి కష్టపడి పండిస్తే ఆ యొక్క దానికి ఫలితం ఉంటుంది. కానీ ఈ విధంగా ఇవ్వడం వల్ల కేవలము కొన్ని వేల ఎకరాలకు కూడా ఇచ్చారు. ఇప్పుడు అలా కాకుండా 10 ఎకరాల లోపు ఇస్తే అందరు రైతులకు అంటే సన్నకారు రైతులకు ఉపయోగపడుతూ ఉంది. దాంట్లో ఉన్న రైతులు ఎక్కువ ఉన్నవారు కూడా వస్తారు కాబట్టి ఈ విధంగా ఇవ్వాలని మా అభిప్రాయం. అంతేకాకుండా వ్యవసాయంపై వచ్చేటటువంటి ఈ మందుల పైన కానీ కోత మెషిన్లు కానీ వీటిపైన కూడా ఇవన్నీ కొన్ని సబ్సిడీలు కూడా ఇలాంటి యంత్రాలను అందించడం రైతులకు అందిస్తే వారి యొక్క ఈ యొక్క గవర్నమెంట్ ఆదుకున్న వారు అవుతారని మా యొక్క అభిప్రాయం సార్. దయచేసి దీన్ని కూడా మీ ద్వారా ప్రభుత్వానికి తెలపాలని ఆశిస్తూ మా గుత్ప తరఫున మేము కోరుకుంటాం సార్. సాగు చేసే భూమి 10 ఎకరాలకు మాత్రం ఇవ్వాలి అని ఆయన అభిప్రాయం చెప్పాడు. ఆయన అభిప్రాయాన్ని ఎంతమంది చెప్తే దాని ప్రకారము రికార్డ్ చేస్తాం. ఇష్టంగా చెప్పిండు, క్లియర్గా చెప్పిండు ఆయన. ఓకే థ్యాంక్ యూ. ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా? లేకపోతే ఇంకా మన జడ్పీ చైర్మన్ గారికి ఏడు భూములు రియల్ ఎస్టేట్ వాటికి ఇవ్వటం అవసరం లేదు. ఉద్యోగులు, పెన్షన్దారులు, రాజకీయ నాయకులు ఎవరైనా సరే సాగు భూమి ఉంటే 10 ఎకరాల వరకు ఇవ్వాలి. అన్ని రకాల పంటలు, ఉదాహరణకు ధాన్యం కానీ వాణిజ్య పంటలు, కూరగాయలు, నూనె గింజలు ఏదైనా సరే పండే పంటలకు 10 ఎకరాల వరకు ఇవ్వాలి. ఇవ్వమని సార్ చెప్తున్నాడు. బీడు భూములు కొద్దాడు, సాగు చేసే భూములు అంతే. సాగు చేసే భూములు అందరి అభిప్రాయం కూడా సాగు చేసే భూములు ఎక్కువ వస్తున్నాయి మాకు ఇందులో చూస్తే. వస్తే ఇవి తీసుకుందాం. మీరు 10 ఎకరాలు చెప్పారు, ఇవి కాకుండా వేరే ఉన్నాయి. ఫైనల్ చేసేద్దాం. గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి గారికి, అదేవిధంగా టోటల్ మినిస్టర్స్,
ఎమ్మెల్యేకి అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే గత గవర్నమెంట్ 100 ఎకరాలకు ఇచ్చిందో 50 ఎకరాలకు ఇచ్చారు. కానీ ఆ విధంగా కాకుండా ఒక రైతుని ఇన్వాల్వ్ చేద్దాం, దీంట్లో రైతు బంధులో రైతుని ఇన్వాల్వ్ చేద్దాం, ఎంతవరకు ఇవ్వాలి అని రైతులనే అడుగుదాము అని చెప్పేసి అన్న ఆలోచన వచ్చింది అని అంటే రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా బట్టి గారికి ధన్యవాదాలు తెలుపుతూ మాక్లూర్ సొసైటీ తరపు నుంచి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు అందరు చెప్పినట్టే 10 ఎకరాలు ఎనఫ్, అది సాగు భూమే. హార్టికల్చర్ కానీ కూరగాయల పంటలు కానీ ఏదైనా కానీ 10 ఎకరాలకు ఇస్తే బాగుంటుందని చెప్పేసి తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మాక్లూరు సొసైటీ అధ్యక్షుల వారికి, మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మరి నాతోటి సంఘ సభ్యులందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. సమస్యలు బాగున్నప్పటికీ నోడల్ ఆఫీసర్ గారు నేను నచ్చిన సమస్య ఒకటి, మీరు ఇంకోటి మాట్లాడకూడదని వారి అభిప్రాయం చెప్పారు. కాబట్టి వేరే దాంట్లో వెళ్ళకుండా రైతు విషయమే మాట్లాడుతుంటే కొందరు 5 ఎకరాల దాకా ఇస్తే బాగుంటుంది, కొందరు 10 ఎకరాల దాకా ఇస్తే బాగుంటుంది, ప్రతి ఒక్కరు అభిప్రాయం చెప్పారు. సరే, ఇక్కడ మెజార్టీలా చూస్తుంటే 5 ఎకరాలకు ఎక్కువ వచ్చింది. ఇంకా 10 ఎకరాలు కూడా ఈసుండే సమయము ఉంటుందని కానీ అనుకోకపోవచ్చు. ఇట్లా తీర్మానం ఉంటుంది, మాకు 10 ఎకరాలు పోకపోతే మాకు నష్టం జరుగుతుండొచ్చు అనుకోకపోవచ్చు. కాకపోతే స్టేట్ లెవెల్ ఏం తీర్మానం వస్తుందో దానికి నోడల్ ఆఫీసర్ గారికి రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, మెజార్టీ 10 ఎకరాలకు వస్తుందా 5 ఎకరాలకు వస్తుందా దాన్ని చూసి మీరు కూడా మా మాక్లూరు మండలి దాన్ని కూడా కన్సల్ట్ చేసేటట్లు చూడాలి. ముఖ్యంగా 5 ఎకరాలకు ఇవ్వగానే 10 ఎకరాలు చాలా బాధపడే ప్రమాదం ఉన్నది కనుక మరి 10 ఎకరాల్లో కూడా ఏం చేద్దామో, వాళ్ళకు కూడా ఒక కౌలు రౌతు 10 ఎకరాలు ఉన్నాయంటే ఒక రైతు చేస్తలేడు, అదొక కౌలు రౌతు చేస్తుండు, కౌలు కింద చేస్తుండు కనుక వాళ్ళకు కూడా ఏమైనా ఆలోచన ఫర్టిలైజర్ మీద సబ్సిడీ ఎకరానానికి ఇంత అని ఇస్తే వాళ్ళు కూడా సంతోషపడే అవకాశం ఉంటుంది కనుక ఇక్కడ ఉన్న సభ్యులందరూ, ఇక్కడ వేదిక మీద పెద్దలందరూ కూడా దాని మీద కూడా ఆలోచించి ప్రతి ఒక్కరూ ఈ నిర్ణయం తీసుకోవాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ నేను ముగిస్తాను. చైర్మన్ గారికి, మాతో స్టేజ్ తీసుకున్న పెద్దలు, మరి అధికారుల గారికి, ఈ సభకు విచ్చేసినటువంటి డైరెక్టర్స్ కానీ రైతులు కానీ అందరికీ, మరి ప్రెస్ సోదరులందరికీ కూడా నా యొక్క కృతాభివందనములు. మరి ముఖ్యంగా ఏంటంటే, గతంలో అనేక రీతులుగా ఇచ్చినప్పుడు రాష్ట్రము మొత్తం అప్పలపాలైపోయి ఎక్కువ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది. ఎవరికైనా పరిపాలించడానికి ఇబ్బందే. కాబట్టి ఎక్కువ నా యొక్క అభిప్రాయం ఖచ్చితం 5 ఎకరాల రూపాయలు ఇస్తేనే ఇది ఆర్థిక భారం రాష్ట్రం మీద పడదు. కాబట్టి దాని కూడా ఆలోచించి 5 ఎకరాలకి ఇవ్వాలని నా తలంపు. కాబట్టి ఇచ్చిన అవకాశాన్ని అందరికీ కృతజ్ఞతలు చేస్తూ ఈ సభ మాక్లూర్ సొసైటీ అధ్యక్షులు సోదరుడు బూరోళ్ళ అశోక్ గారికి, గౌరవనీయులు పెద్దలు మన మాక్లూరు మండల వాసి ముఖ్య అతిథి గౌరవనీయులు పెద్దలు జిల్లా పరిషత్ చైర్మన్ దాదానగర్ విఠలరావు గారికి, ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు, అధికారులకు ధన్యవాదాలు, మరియు డైరెక్టర్లకు, రైతులకు, ఇతర గ్రామాల నుంచి ఇచ్చేసినటువంటి మీడియా పత్రికా సోదరులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సమావేశము ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి సమావేశము చాలా మంచి పథకమే. ఎందుకంటే ఇంతకుముందు కొన్ని సందేహాలు కొంచెం మంది రైతులు అక్కడక్కడ మాట్లాడుకున్న విషయాలు తెలిసిన విషయమే. అందుకొరకు ఎవరికి ఇవ్వాలా ఎవరికి ఇవ్వకూడదు అన్న విషయంలో ఈ సమావేశం పెట్టడం జరిగింది. నా అభిప్రాయం ఏంటంటే 10 ఎకరాల వరకు రైతులకు ఇస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఒక కుటుంబానికి
ఆ కుటుంబంలో ఎందరన్నా ఉండండి రైతులు, నలుగురు ఉండొచ్చు, ఇద్దరు ఉండొచ్చు, ఒక్కరు ఉండొచ్చు, 10 ఎకరాల వరకు ఇవ్వాలి. మరియు ఏ పంటను పండించుకున్నా పర్వాలేదు. మరియు ఇంకో విషయం ఏంటంటే కొన్ని ఎకల ఇంతకుముందు కూడా అక్కడక్కడ ఏం జరిగిందంటే ప్లాట్లు చేసినా కానీ వాళ్ళకి ఇవ్వటం జరిగింది, రోడ్లకు కూడా ఇవ్వటం జరిగింది. అంటే వాళ్ళ పేరు మీద ఉంది కాబట్టి, పట్టా పాస్బుక్ ఉంది కాబట్టి నా రైతు బంధువు తీసుకోవటం జరిగింది. అట్లాంటి కడిగేస్తూ మరియు పండించిన పంటకే ఇవ్వాలని కోరటం జరుగుతున్నది. ఎందుకంటే ప్రతి రైతుకు న్యాయం చేసినట్లయితుంది, గవర్నమెంట్ కూడా భారం కూడా తగ్గుతుంది అని నా సలహా మాత్రమే. థ్యాంక్ యూ. వచ్చిన విఠలరావు గారు మరియు పేరు పేరున స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ నమస్కారాలు. మరియు అదేవిధంగా రైతుల నుంచి సలహాలు తీసుకోవడము, ఎన్ని ఎకరాల వరకు ఉంటే బాగుంటుందని చెప్పి మన సీఎం గారు మన మీదనే పెట్టిండు కాబట్టి మన సలహాలు ఇచ్చి మనము తోడ్పాటు చేయాలి. మరి నా ఉద్దేశం ఏంటంటే ఒక్క రైతుకు 5 ఎకరాల వరకు ఇవ్వచ్చు. మరి అదేవిధంగా ఇంట్లో ఎందరికి ఉన్నా కానీ 5 ఎకరాల వరకు ఇవ్వాలి. నా పేరు మీద 4 ఎకరాలు 5 ఎకరాలు ఉన్నాయంటే నాకు ఇస్తూ నా సోదరుడికో ఇంకోళ్ళకు పాస్బుక్ ఉంటే వాళ్ళకు ఇవ్వాలని చెప్పి నా ముఖ్య ఉద్దేశము. దాంట్లో పార్షాలిటీ ఏర్పడుతుంది. ఒకే కుటుంబం అని చెప్పి వేరు చేయొద్దు. దాంట్లో 5 ఎకరాల వరకు పాస్బుక్ ఉన్న వాళ్ళకు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. సోదరుడు అశోక్ గారు, ఈరోజు ముఖ్య అతిథి గౌరవనీయులు పెద్దలు జిల్లా పరిషత్ అధ్యక్షులు విఠలరావు గారు, వేదిక మీద ఉన్నటువంటి అధికారులు పెట్టిందంటే చాలా జరుగుతుంది. క్షేత్ర స్థాయిలో రైతుల 4-5 రోజులు ప్రత్యేక మహాజన సభ తీర్మానాలు పెట్టారు కాబట్టి వారికి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఇప్పటిదాకా 5-10 అని రైతులు చాలా మాట్లాడారు. ఒక్కొక్క రైతుకు ఎంతో ఉన్నా కానీ నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఒక కుటుంబానికి 10 ఎకరాలు ఇవ్వాలని చెప్పేసి, ఒక కుటుంబానికి ఇవ్వాలని చెప్పేసి నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. సభకు అధ్యక్షత ఇచ్చిన అధ్యక్షులు అశోక్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ పెద్దలు, ముఖ్య అతిథులు విఠలరావు గారు, వేదిక మీద ఉన్న పెద్దలు మరియు ఉద్యోగస్తులు, ముందు కూర్చున్న నా మిత్రులు, మీ అందరికీ నా నమస్కారాలు. ముందుగా ఈ రైతు బంధు అనే పథకం ప్రవేశపెట్టింది కేసీఆర్ గారు. ఎక్కడ లేదు, మన దేశంలోనే ఎక్కడ ఈ రైతు బంధుని ప్రవేశపెట్టింది అక్కడ లేదు. మొట్టమొదట ఆయనే ప్రవేశపెట్టాడు. ఆయనకి ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం కొనసాగిస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, రైతు బంధు ఒక సీలింగ్ పెట్టారు. ఇంతకుముందు ఎంత ఇస్తారనేది క్లారిఫికేషన్ లేదనుకుంటాను. ఎంత సీలింగు, 5 ఎకరాలా 10 ఎకరాలా కదా అది అని ఆలోచిస్తే బాగుండేది. ఏది ఏమైనా నిజంగా రైతు అనేవాడు ఎప్పుడు కష్టాల్లో ఉంటాడు, సుఖాల్లో ఉండడు. ఎండకి ఎండుతో వానకు తడుస్తూ ఎన్నో బాధలు పడుతూ పంటలు పండిస్తున్నాడు. అన్నదాత మనందరికీ అన్నం పెట్టడం చేయటం, ఆ అన్నదాతలే దేశానికి ముఖ్యులు. అట్లాంటి అన్నదాతకి 5 సీలింగ్ 5,000 10,000 అనేది కాదు, ఎక్కువ ఇవ్వాల. పరిస్థితులు ఎంత పండించినా ఎకరానికి బాగా మిగిలితే అన్ని ఖర్చులు పోను, ఒక 10,000 మిగిలితే ఎక్కువ మిగిలినట్టే. అది కూడా 10,000 అన్నీ అనుకూలిస్తే 10,000 అంతకంటే రావు. అది కూడా ఆ 10,000 5 ఎకరాలు ఉంటే 50,000. మరి పిల్లల్ని చదివించుకోవడానికి కానీ, తను తినడానికి కానీ, తదుపరి తన కార్యక్రమాలు నడిపించడం కానీ వాటికి సరిపోయి. కాబట్టి ఈ లిమిట్ పెంచితే బాగుంటుంది. దాంతోపాటుగా 10 ఎకరాల దాకా సీలింగ్ పెడితే బాగుంటుంది. 10 ఎకరాల సీలింగ్. రెండో విషయం ఏంటంటే
ఈ మాగాణి భూమి కాక అంటే పంటలు పండించే భూమి కాక ఇంకా వేరే వరి కాకుండా మొక్కజొన్నలు కానీ వేరే వాణిజ్య పంటలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా వర్తించేటట్టు ఉండాలా. వాళ్ళు కూడా సాగు చేస్తున్నారు, వాళ్ళు కూడా ఇవ్వాలా. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మాక్లూర్ సహకార సంఘం ప్రత్యేక మహాజన సభకి అధ్యక్షత వహించినటువంటి సంఘ అధ్యక్షులు మిత్రులు బూరోల అశోక్ గారికి, వారి డైరెక్టర్స్కి, అట్లాగే స్టేజ్ మీద పెద్దలందరూ, మాజీ అధ్యక్షులు, నాయకులందరూ, అధికారులు పాపయ్య గారికి, సత్యనారాయణరావు గారికి, ఏవో పద్మ గారికి, ప్రెస్ అండ్ మీడియా సోదరులు ప్రతి ఒక్కరికి సందర్భంగా శుభాభినందనలు. కాబట్టి ఒక 2 నిమిషాలు టైం ఇస్తే బాగుంటుందని అధ్యక్షులని కోరుతూ, అంటే రైతుల సంబంధించిన సమస్య సార్. ఇప్పుడు చాలామంది తమ అభిప్రాయాలు చెప్పారు. మరి భాస్కర్ రావు గారు కూడా చెప్పారు, మాజీ అధ్యక్షులు. ఈ రైతు బంధు అనేది భారతదేశంలోని ఎక్కడ ఏ రాష్ట్రంలో లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రవేశపెట్టింది మన గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టి 75,000 కోట్ల వరకు రైతు బంధు ఈ మన రైతులకు పంచిన ఘనత ఆయనకు దక్కుతుంది. అట్లాగే ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి కూడా మరి ఇది దుబారా కాకుండా ఈ రైతు బంధును సాగు చేసే రైతులకు ఇవ్వాలనే ఉద్దేశంతో మీ అభిప్రాయాలు చెప్పాలని ముఖ్యమంత్రి గారు ఈ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి కూడా, రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ, ఎందుకంటే సహకార సంఘం అంటేనే పార్టీలకు అతీతం. మనం పార్టీలు ఏ పార్టీలు ఉన్నా ఎన్నికల్లో పార్టీలు, ఎన్నికల్లో ఎజెండా. ఇప్పుడు ఏంటంటే మనం అంతా సంఘ సభ్యులు. మీకు తెలుసు గతంలో 80లో ఈ చైర్మన్, సొసైటీ చైర్మన్ ఉన్నప్పుడు నాకు అపోనెంట్ మా సంపద తెలిసి వాళ్ళ మామయ్య పోలీస్ పటేల్ గంగాధర్ రావు నిలబడ్డాడు. కానీ నేను ఏం చేసిన, ఫస్ట్ ఆయనకే పిలిచి లోన్ ఇచ్చిన. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, మీ అందరికి స్టేజ్ మీద ఉన్న అందరికీ తెలుసు నేను అధికారికంగా ఉన్నా కాబట్టి అటు సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ అయినా, స్టేట్ గవర్నమెంట్ ప్రజాపాలన అన్నిటికీ అటెండ్ అయినా. నేను బీఆర్ఎస్ అని చెప్పేసి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అటెండ్ కాలేదు. ఎందుకంటే మనం కూడా తోటి రైతులం కాబట్టి రైతుల గురించి అన్ని ప్రోగ్రాంలు అటెండ్ అవుతూ ఉన్నా. ఇంకోటి ఏంటంటే, నేను ఒక జడ్పీటీసీగా స్టేట్లోనే మీరు రైతులందరూ కలిసి, మండల రైతులందరూ కలిసి యునానివేట్ చేసినందుకు మీ అందరికీ పేరు పేరున ఈ సందర్భంగా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి దానికి కూడా ఎఫర్ట్స్ ఉన్నాయి. ఎందుకు చేసారు? పార్టీలకు అతీతంగా పోరాడినాం, ఇంటర్నల్ కూడా పోరాడిన వ్యక్తులం. రెవెన్యూ డివిజన్ తీసుకొచ్చినాం ఎటో పోతే. అట్లాగే ఈరోజు 10-20 సంవత్సరాల నుంచి వాళ్ళ కళ నెరవేర్లే. బొంకన్పల్లి ముల్లంగి లిఫ్ట్ ఒక 5 సార్లు గత సీఎం గారు కలిసి లిఫ్ట్ శాంక్షన్ చేయించినాం. ఇప్పుడు తుది దశ ఉన్నది. 1 నెల లోపల అది అయిపోతుంది. హార్వెస్ట్ కాగానే 1 కిలోమీటర్న్నర పైపులనే అయిపోతుంది. కాబట్టి నేను 2వ తారీఖు నాడు మంగళవారం రోజు 1 గంటకు శంకుస్థాపన కార్యక్రమం ఉంది లక్మాపూర్లో, బొంకన్పల్లి ముల్లంగి లిఫ్ట్ గురించి. దయచేసి పార్టీలకు అతీతంగా మీరందరూ ప్రజాప్రతినిధులు కానీ, సంఘ సభ్యులు కానీ, వేదిక మీద ఉన్న పెద్దలు కానీ మరి మీరు హాజరు కావాలి ఖచ్చితంగా ఈ సందర్భంగా కోర్చు. మరి ఇది మంచి కార్యక్రమం. ఎందుకంటే గతంలో గుట్టలకు, చెట్లకు, దానికి దీనికి కూడా ఇచ్చిన రోజులు ఆ రోజు. కాబట్టి అట్లా ఇవ్వకుండా సాగు చేసే రైతుకి ఇవ్వాలని, డబ్బులు కూడా దుబారా కావద్దు. ఏ ప్రభుత్వం వచ్చినా, ఏది వచ్చినా, ఏ చేసినా ఆ డబ్బులని మనమే ప్రజలే, అటు కేసీఆర్ కానీ సొంత జేబులోకి వెళ్ళి పెట్టలేదు, రేవంత్ రెడ్డి కూడా జేబులోకి వెళ్ళి పెట్టాడు. కాబట్టి ఆ డబ్బులు మనమే. కాబట్టి మరి ఈరోజు మంచి కార్యక్రమం. వాటన్నిటికీ ఇవ్వకుండా ఏదైతే ఇందులో అభిప్రాయ సేకరణలో చాలామంది వచ్చిందో 10 ఎకర్స్కి వచ్చింది. మా లక్ష్మీనారాయణ కూడా 5 ఎకరాలు అన్నాడు, కానీ 5 ఎకరాలు ఒక్కరికే అన్నాం. పాపయ్య గారు ఏనండి,
5 ఎకరాలు ఒక్కరికే అన్నారు, ఫ్యామిలీ అయితే 10 ఎకర్స్ అన్నారు. కాబట్టి అందరి అభిప్రాయం ఒక కుటుంబానికి 10 ఎకరాల వరకు ఇవ్వచ్చు అనేది అభిప్రాయం వ్యక్తం చేసినందుకు మీ అందరికీ అవిభక్త కుటుంబం మీ అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ, మరి ఇక ఇక్కడ ఒక అధికారులను కూడా కోరేది వచ్చింది పేపర్లో, నేను విపులీకరించకుండా దాని మీద కామెంట్ చేయకుండా 51 ఎంక్వైరీ ఏదైతుందో ఎవరైనా కానీ అది అధికారులు కానీ ప్రజాప్రతినిధి రైతు సొమ్ము కాబట్టి అది ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా రికవరీ చేయాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మరి 10 ఎకర్సే చాలామంది అభిప్రాయం 10 ఎకర్స్ ఉండాలని కుటుంబంకు. లక్ష్మీనారాయణ నీకు ఓకే కదా, నువ్వు చెప్పింది ఒక్కరే 5 ఎకరాలు చెప్పు. 10 ఎకర్స్ ఒక కుటుంబం కదా, కుటుంబం. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఏదొచ్చినా రైతుల మేలు కోరే ప్రభుత్వం రావాలా. ఇంకోటి ఏంటంటే మీరు చెప్పారు భాస్కర్ రావు గారు, రైతు భరోసా అనే కింద ఈ గవర్నమెంట్ 15,000 ఇస్తున్నారు ఎకరాలు. మరి పంట టైంలో ఇవ్వాలి, ఈ జూన్లోనే ఇవ్వాలా. దయచేసి కనీసము మీరు పైకి చెప్పండి, జూలై 1st వీక్లన్నా ఏదైతే వాళ్ళు చెప్పిన మాట ఎకరాన సంవత్సరానికి 15,000 అంటే హాఫ్ ఇయర్లీ 7,500 రైతు భరోసా కింద పెట్టుబడి కింద రైతులకు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత మంచి మహాజన సభకు నన్ను ఒక ముఖ్య అతిథిగా పిలిచిన స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, ముఖ్యంగా అధ్యక్షులు అశోక్ గారికి, వారి కార్యవర్గ సభ్యులకి, అధికారులకి, నాతోటి సంఘ సభ్యులకి, ప్రెస్ అండ్ మీడియా సోదరులందరికీ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జయతన సహకార సమస్య ఏమున్నాయి, సమస్యలు ఏమున్నాయి, దాని మీద మాట్లాడుకున్న అవసరం ఉన్నది కనుక సభ్యులందరూ వచ్చారు. సమస్యలు కొన్ని ఉన్నాయి సహకార సంఘంలో, అవి కూడా ఈ ఆఫీసర్లు పోయితే దాని తర్వాత సభ్యులందరం ఉండి దాని గురించి చర్చించాలని చెప్పి నా యొక్క కోరిక. నా ముందు వాళ్ళ వచ్చిన పెద్దల్ని గౌరవిస్తూ వాళ్ళు స్టేజ్ పై కూర్చోకుండా నా ముందు కూర్చుండి మీ అందరికీ రైతుల యొక్క మీరందరూ ఇంత నాటుళ్ళు ఉండబట్టి నా పిలుపు మేరకు వచ్చేసిన మీ అందరికీ జై కిసాన్, జై జవాన్. ఒక షాలుతో సన్మానం చేస్తున్నాం. చిన్న సరే పోవుడు అన్నది వాళ్ళకి షాలుతో సన్మానిస్తున్నాం. పెద్దలు ఎందుకంటే గారికి సహకార సంఘం తరఫున సన్మానం చేయడం జరుగుతుంది. ప్రతి సభ్యులు ఉన్నారు. ఎక్కడ ముచ్చపరం జరిగింది, ఎవడు తిన్నాడు, ఎవడెక్కడైంది, మీరు పేరున మాకు చెప్తే సహకార సభ్యులందరూ దానికి ఏం యాక్షన్ తీసుకోవాలా, ఏం చేయాలా అన్నదాన్ని ఒక తీర్మానం పెడతారు. దాన్ని మీరు దాచిపెట్టి ఈ డైరెక్టర్ నాకు మంచిగా, ఆ డైరెక్టర్ మంచిగా కాదు అని అనకుండా మీరు ఏదైతే అక్షరం మీరు చెప్తాడో దాని మీదనే రేపు ఒక సెక్రటరీ గారు చైర్మన్ నిలదీసే పరిస్థితి ఉంటుంది కనుక మీరు పూస వచ్చినట్టు ప్రజల ముందు పెట్టే అవసరం ఉన్నది కనుక దయచేసి ఎంత ముసాఫర్సన్ అయింది, ఎవరు చేసిర్రు, సెక్రటరీ చేసిండా, చైర్మన్ చేసిండా, సూపర్వైజర్ చేసిండా, ఏ సమయంలో ఏ డేట్లో ఏమైంది సభ్యులకు చెప్పే అవసరం ఉన్నది కనుక మీరు దయచేసి ఇవి చెప్పిన తర్వాతనే తీర్మానాలు రాసుకోండి, సభ్యులను సాగదోలండి, తీర్మానాలు రాసుకోండి, పంపండి. కానీ జవాబుదారీగా సహకార సభ్యులకు మీరు అనుకూలంగా ఓ ఉద్యోగి కనుక బాధ్యత మీ మీద ఉన్నది, మీరు చెప్పే అవసరం కూడా ఉన్నది కనుక మీరు సెక్రటరీగా ప్రతి విషయం చెప్పాలి, సభ్యులకు చెప్పాలని చెప్పి కోరుతూ మీకు సెక్రటరీ గారు కోరడం జరిగింది.
కట్టండి అది బేస్మెంట్ 3.5 లక్షలు నేను ఇచ్చిన 34 లక్షల రూపాయలు డ్రా చేసారు. అది మొన్న తెలిసింది. మొన్న మాకు తెలిస్తే దాని మీద ఇవాళ 34 లక్షలు మీ తరపున మీరు అడగలేరు కాబట్టి మేము వచ్చినాం రైతులు. దయచేసి మమ్మల్ని మాట్లాడనియండి. ఎందుకంటే ఒక్కొక్క సొసైటీ, ఈ సొసైటీకి సంబంధించింది ఒక్కొక్క దగ్గర గోదాములు ఎక్కడైనా ఊర్లకు 4 ఊర్లకు కష్టాలుగా చేసినప్పుడు ఒక్కొక్క దాంట్లో దాదాపు 20 లక్షలు 30 లక్షల కుంభకోణము ఈ సంవత్సరాల నుంచి చేస్తూ ఉంటే ఆ విషయాలు మీరు మా డైరెక్టర్లు ప్రతి ఏరియా నుండి మేము ఒక డైరెక్టర్గా మా ఊరు నుంచి మేము పంపించినాం. ఆ డైరెక్టర్ ఎందుకు నిలదీయలేడని మీకు ఇప్పుడు మిమ్మల్ని అడగడానికి వచ్చాం మేము. ఎందుకంటే ఇక్కడ మీటింగ్ పెట్టారు, చైర్మన్ కానీ సెక్రటరీ గారు కానీ వీళ్ళు ఏమున్నది, ఇప్పటి వరకు ఏం జరిగింది, ఇప్పుడు అసలు ఉన్నదా, మరి ఈత కూడా పోతుందా అనేది వాళ్ళు ఇప్పుడు క్లియర్గా చెప్పడానికి మేము అడుగుతున్న క్వశ్చన్ అన్న. దయచేసి మేము ఇన్ని రోజులు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేశారు, మాకు ఈ యొక్క స్టేజ్ పైన ఎందుకు పిలవలేరు, ఇదే కొట్లాడుతున్నారు. కానీ మేము ఏం చేస్తున్నాం, మేము ఎన్నుకొని పంపించినటువంటి ప్రజాప్రతినిధులు మీరు ఒక సొసైటీ డైరెక్ట్గా మేము పంపించాం, మీరెందుకు మాకు చేయట్లేదు, ఎందుకు మాకు సరైన సహకారాన్ని ఎందుకు అందిస్తలేరు, గివి వస్తున్నాయి గివి లేవు అని మీకు ఈ విషయాలన్నా తెలుసా అని మేము అడుగుతా ఉన్నాం. ఎన్ని లక్షలు వేసిర్రో మొన్న రీసెంట్లీ మా గుప్పకు వస్తే 30 లక్షల రూపాయలు, అంటే జనరల్గా చైర్మన్ గారు ఒక చెట్టు మీద మాకు 30 లక్షల స్టాక్ ఉందని వచ్చాడు. మేము ఒక 15 మంది రైతులం అక్కడ నిలబడ్డాం. అన్న మీరు వచ్చారు కదా, 30 లక్షలు ఇక్కడ ఉన్నాయంటున్నారు కదా, మరి ఎక్కడ ఏ అని అడిగాం. మనము వడ్లు కాంటా పెడితే మనము వాళ్ళకు లేబర్ ఛార్జ్ ఇస్తున్నాం. ఆ లేబర్ ఛార్జ్ ఇవ్వకపోతే వేరే రైతుల నుంచి పైసలు తీసి ఆ అమౌంట్ వాళ్ళకి కొట్టి రైతులు వాళ్ళకి ఇచ్చి పంపించారు. అంటే ఇంత అధ్వానమా? మా టోటల్గా పైసలు తీసి వాళ్ళ లేబర్కి ఇచ్చి పంపించారు. మేము డైరెక్టర్లకు కానీ చైర్మన్ కానీ ఏమడుగుతున్నామంటే 30 లక్షలు తీసుకొని వచ్చినావు, అక్కడ చూస్తే 2,60,000 స్టాక్ వెళ్ళింది. 30 లక్షలు ఎక్కడ, 2,60,000 ఎక్కడ చూపించిందో ఎన్ని మేము అడిగాం. అధ్యక్ష ఎన్ని ఉన్నాయి, గుత్పా సొసైటీలో ఎంత వచ్చింది అని అడిగితే మాకు చూపించారు బై 30 లక్షలు ఇక్కడ ఉన్నాయి, 33 లక్షలు అని చూపించారు అని చెప్పాడు. మరి 33 లక్షలు అంటే ఏమేమి అంటే గోదాంలో మొత్తము వట్టి బొంతల కడకచ్చి తీపిచ్చాం. కేవలము యూరియా బీస్ ఏవైతే ఉందో అక్కడ వట్టి ఖాళీ బారద ఇవి లెక్క పెడితే మొత్తము 2 లక్షలు, అంటే పాత రేటు ప్రకారమే బీస్ ఏదైతే 1,250 రూపాయలు ఏదైతే ఉందో అదే పరంగా లెక్కేసిన ఇప్పుడు 1,140 రూపాయలు ఏదైతే ఉందో ఇది పట్టకుండా పాత రేటు పరంగానే మొత్తం లెక్క చేస్తే 2,60,000 మాత్రమే వచ్చింది. అది కూడా రాసుకొని సంతకాలు తీసుకొని అక్కడ ఉన్న రైతులందరూ సంతకాలు తీపిచ్చి ఫోటోలు తీసుకొని మేము ఇచ్చాం సార్. అంటే అన్ని దగ్గరలో ఇలా జరుగుతుంది కాబట్టి దయచేసి సొసైటీ మొత్తం ఏమైందో వీళ్ళు చెప్పాలని మేము అడుగుతా ఉన్నాం. ఇక్కడ డిఎల్సి కమిటీ ద్వారా నేను జాయిన్ అయిన తర్వాత స్టాకు చూసుకోవాలన్న ఉద్దేశంతో అందరూ సేల్స్మెన్స్కి అడిగితే ఇడున్న కంప్యూటర్ లిస్ట్ ప్రకారం చూసుకుంటే గుత్పల దాదాపు 27,50,000 పట్లేరు లేదు. అలాగే ప్రతి అధ్యక్షులు గారు నేను ఇద్దరం తిరిగినాం ప్రతి గోదాం, అడున్న రైతుల సంతకాలు తీసుకున్నాం, అడున్న స్టాకుని పక్క రైతులది సేల్స్మెన్ సంతకాలు తీసుకొని వచ్చినాం. మాక్లూరులో 15,88,000 స్టాక్ లేదు పట్లేరు. దీన్ని ఎంక్వైరీ వేస్తున్నారు. ఎంక్వైరీ ఆఫీసరే దీన్ని తీసిండు. మేము తీసింది కాదు, ఇక మేము తీసింది వేరే ఉంది. నేను తీసింది దాదాపు 70 లక్షలు ఉంటే వాళ్ళు లెక్క ప్రకారం 67,68,000 అని తీసిర్రు. మాక్లూరులో 15,88,000, చికిలీలో 7,66,000 ఫర్టిలైజర్ లేదని, కల్లెల్లో 9,98,000 దాదాపు 10 లక్షల ఫర్టిలైజర్ లేదని, గొడ్డుముక్కల్లో 2,60,000 ఉండే అవి కట్టేసిర్రు. కల్లెడిది 10 లక్షలు, 9,98,000 కట్టలేదు. డి కంపెనీలో 3,96,000 రూపాయలు, ఇవి మొత్తం కలిసి 67,68,000 రూపాయలు ఫర్టిలైజర్ లేదు. 27 లక్షలు తక్కువ ఉంది. ఫస్ట్ అదే పేరు ఉంది. 2,60,000 ఉంది, 30 లక్షలు స్టాక్ ఉండాలి. టోటల్ అమౌంట్ ఎంత? టోటల్ 67,68,000. ఇంకేమైనా గోల్డ్ ఏమిది అని చెప్పారంటే కానీ ఆ పైసలు జమ కట్టలేదని కొందరు కంప్లైంట్.
బంగారం మీద. ఏదైతే బంగారం ఇచ్చేసిర్రు దాచిపెట్టిన బంగారం, ఆ పైసలు సొసైటీ బ్యాంకులో కట్టాలి కదా, అది కట్టకుండా వాళ్ళు తినేసారు. అది ఎంత లిస్ట్ ఉన్నది అని చెప్పాలి మాకు. 21,95,000 గోల్డ్ లోన్ ఉండాలి, 68 ప్యాకెట్లు ఉండాలి, 68 ప్యాకెట్లు ఉండాలి. 68 ప్యాకెట్లకు వీళ్ళు ఏం చేసిరంటే కొందరికి 14 ప్యాకెట్లకు చిన్న అమౌంట్ ఇవాళ కట్టింది ఇవాళనే కంప్యూటర్లు ఎక్కిస్తే అది కరెక్ట్ ఉంటుంది. వీళ్ళు 15 రోజులకు 20 రోజులకు ఎక్కించారనుకో అది 100 నుంచి దాదాపు 1000-1500 దాకా అమౌంట్ అవుతుంది, పెద్ద అమౌంట్ అయితే. ఆ అమౌంట్లో డ్యూ ఉన్నాయి. అటువంటి 14 ప్యాకెట్లు బంగారం ఇచ్చేసి సుమారుగా చెప్పు. 20,000 లేదు, అది వేరే. ఇప్పుడు ఇది బడ్డీ పర్పస్ సంపద ఇది లేని చిన్న 15 ప్యాకెట్లు, అది 9,15,000 రూపాయల బంగారం లేదు. ఈ ప్యాడీ ఖర్చులు అని చెప్పేసి ఇళ్లకు 10,56,000 అని, లారీ బత్తాలని 6,98,000 అని, ఇంకా పీపీసీ ఎక్స్పెండిచర్ ప్యాడీ ఖర్చు అని 11,50,000 అని, ఈ 3,00,000, 8,40,000, 2,80,000, 6,05,000, 2,05,000, 8,40,000, మొత్తం 42,15,000 ఖర్చు అయిందని చూపిస్తున్నారు. బాధ్యులు అంటే అధ్యక్షులు కార్యదర్శులు ఉంటారు. వానకాలం సీజన్ ఒక ప్యాడ్ ఒకటే సంవత్సరం ప్యాడ్ 3 లక్షల రూపాయలు. గత సెక్రటరీ కానీ చైర్మన్ కానీ మాకు వర్షాకాల సీజన్కి చూపించారు. దాన్ని గట్టి అడిగితే నువ్వు ఇన్ఛార్జ్ చైర్మన్ ఇప్పుడు వచ్చిన క్లర్కు సత్యనారాయణ సార్ కానీ డీసో పాత డీసో కానీ మీ గురం వచ్చి నన్ను సస్పెండ్ చేస్తామని, సరే ఏం పని చేసుకోండి సార్, నేను తీసిన దాకా పక్క తీసినాకనే గట్టిగా చైర్మన్ కూర్చుంటా సార్, నేను ఒక్కరోజైనా చైర్మన్ చేసినా కాబట్టి ఇవి అవినీతి ఎవరైతే కానీ ఇప్పుడు సో నేను ప్రజెంట్ నిలిటు నా మీద ఒక 8,30,000 కూర్చోబెట్టారు. సరే దానికి నేను తిన్నట్టుంటే నేనే రేపు అరబీ భూమి ఏమైనా ఈ సభాముఖంగా కట్టేసి నేను రిజైన్ ఇచ్చేసి నేను ఈ సత్యంగా మీ రైతులకు రుణపడి అచ్చ జన్మలు ఏదైనా ఉంటే నేను చూసుకుంటా. కానీ నాకు ఇట్లాంటి అవినీతి పాలన కాదు, ఇట్లాంటి చైర్మన్లకు ఇట్లాంటి సెక్రటరీలకు నేను జాగిచ్చాడు లేదు. ఉన్న రోజులు 4 రోజులైనా నందిలాగా 40 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు కాదు, నందిలా 4 ఏళ్ళు చాలు, 4 రోజులు చేశాను నేను చైర్మన్ కానీ. కాబట్టి నాకు ఇట్లా అవినీతి మాత్రం వద్దు. ఏదున్నా అందరూ ఎవరైనా తీసుకున్నా ఉంటే అందరూ సత్యంగా వారం రోజులు మన మేడం ఎంక్వైరీ ఆఫీసర్ వచ్చింది, 10 రోజుల లోపల అందరూ కట్టేస్తున్నారు. ఒక్కొక్క సీజన్కి 42 లక్షలు అయినాక 7 సీజన్ జరిగింది. మేము ఎక్కడి నుంచి 7 సీజన్లకు ఒక్కొక్కరు ఎంత ఖర్చు చూపెట్టచ్చు. ఇది మామూలుగా మొన్న మేము చైర్మన్ అయినాక మామూలు చూస్తేనే 42,60,000 రూపాయలు ఒక ప్యాడ్ ఖర్చు. అంటే దాన్ని మీరే గమనించే రైతులు అనుకుంటుండే వడ్లు జోకేటోళ్ళు అది వాళ్ళు పడుకుంటుండే, ఏదైనా సామాన్ సంచులు బించులు వేసుకుంటుండే. ఇది శాంక్షన్ ఉందని చెప్పి ఇమీడియట్గా గురవట్టేసారు. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. అది గురవట్టేసి అది కట్టింది లేదు, ఏం లేదు. సొసైటీకి మేము ఏమని చెప్పాలా, ఈ వచ్చిన లేబర్ను తీసుకపోయి మున్నూరు కాపు సంఘంలో కూడా పెట్టిర్రు. ఆ మున్నూరు కాపు సంఘంకు మళ్ళీ కిరాయి కట్టిస్తారు. ఉన్న బిల్డింగ్ గురగొడుతురు, కట్టింది లేదు, చేసింది లేదు. పాత ఒకటి ఉండే మళ్ళీ రేకుల షెడ్డు, ఆ రేకుల షెడ్డుకు రేకులు ఖరాబ్ అయినా వేస్తే అంతకుముందు ఉన్నదానికన్నా ఇప్పుడు వేసింది ఎక్కువ డ్యామేజ్ ఉంది. మొత్తం నీళ్ళన్నీ కనీసం పైన బొద్దు కట్టలేరు, పైనుంచి మొత్తం నీళ్లు గారి సుమారు అలా ఒక 1,00,000-2,00,000 చిల్లర మొన్న సార్ వచ్చి చూసిండు. సంచులన్నీ గడ్డ కట్టిపోయినాయి. ఒకవేళ కనుక మన సొంత మందు సంచులు ఉంటే, మన సొంత పొలాలు అల్లుకునేవి ఉంటే మనం ఎంత జాగ్రత్త పెట్టుకుంటాము. కింద ఒకటి కట్టేసి దాని మీద పెట్టి దాని మీద ఒక కాగితం కప్పుతాం కదా. ఇది కనీసం లెక్క లేదు. వాళ్ళ రైతులు పోతే ₹1 తక్కువ ఉంటే కూడా ఒక మందు సంచి ఇయ్యరు. ఇప్పుడు రీసెంట్గా ఏం నడుస్తుంది చెప్పాలా, యూరియా సంచి కోసం పోతే మీరు మా దగ్గర బీజ్ తీసుకోలే, మేము యూరియా ఇయ్యం అంటున్నారు. అవును, మేము యూరియా ఇది మాది సొసైటీ, మా సొసైటీలకు మేము మందు కోసం వస్తే మేము ఇయ్యం పో అంటే అన్నమాట. అయితే సుమారు 10-12 లక్షలు డ్యూ చేసి పైసలు కట్టకుండా మందు సంచులు ఇస్తారు. మా దగ్గర అమ్మేటి పిల్లగాడు 10 లక్షలు ఇవ్వకుండా సరే మందు మొత్తం లోన్లు ఇస్తాడు. పైసలు కడతాం రా మేము రైతులం రా, ఒక యూరియా సంచి ఇవ్వంటే యూరియా సంచి ఇస్తలేడు. ఎందుకంటే మీరు బీజ్ కొనలేరు. పోనీ బీజ్ కొందామని వస్తే బయట మార్కెట్లేమో 1,090కి వస్తుంది, మా దగ్గర ఏమో 1,160కి వస్తుంది. అంటే మీరు రైతులకు ఉపయోగపడేటట్లు మందు సంచులు అమ్ముతారా? మీరు లాభాల కోసం తీసుకుంది మీ బిజినెస్ చేస్తున్నాం మా మీద. మీ దగ్గర ఉంటేనేమో 1,160, బయట నిజామాబాద్కి వేసుకొచ్చుకుంటే 1,140, 1,090. అసలు యాక్చువల్గా మీకు ఎంత వస్తుంది మాకు చెప్పుర్రి. ఇది మాదే కదా.
ఇవాళ మీరు దిగిపోవచ్చు, మళ్ళీ మేము రావచ్చు, మీరు రైతులు కావచ్చు. అసలు మనకి ఎంత వస్తుంది ఒక కాంప్లెక్స్ సంచి ఎంత వస్తుంది చెప్పుర్రి. ఎంతవరకు అమ్మొచ్చో అంతవరకు అమ్ముతారు దాన్ని సంచి మీద ఉన్న రేటు కాడికి. మనం ఒక పెస్టిసైడ్ పోతాం షాప్లకు, ఒక స్ప్రే కొట్టేది మినిమం ఎంత రేటు ఉంటుంది దాని మీద? ఒక 1000 రూపాయలు ఉంటుంది. ఆడు మాత్రం 850కో 860 ఇస్తాడు. మీ దాని మీద ఎంత ఉంటే అంత మీరు అమ్ముకుంటున్నారు. పోనీ ఆ లాభాలు తీసుకొచ్చినా సరే మన కుటుంబాన్ని చక్క పెడతారనుకుంటే అట్లా లేదు కదా. పోనీ రూపాయి లాభం చేసి రైతుల తరఫున మంచి చేసి ఒక 4 బిల్డింగ్ కడదాము, ఊరికొక బిల్డింగ్ కడదాము, ఊరికొకటి వేద్దామంటే అది లేదు. అది కట్టక ముందు లేపెత్తారు, ఉన్నాయి గూలగొట్టేస్తారు, ఎక్కువ రేటుకి అమ్ముకుంటారు. సంచి కోసం పోతే మేము సంచులు పైసలు కట్టేటోళ్ళకి ఇయ్యరు, పైసలు కట్టేటోళ్ళకి మాత్రము 2 సంచులు 2 లోన్లు ఇచ్చేస్తారట. సస్పెండ్ చేస్తూ రికవరీ చేసి జైలు పంపాలి. సస్పెండ్ చేయకపోతే ఎట్లయితుంది? సస్పెండ్ చేస్తూ వాళ్ళు రికవరీ చేయకపోతే జైలు పంపాలా? అది అట్లా చేయాలా? అదే మరి చెప్పేది అదే. ఎవరైనా సరే ఎవరు ఫ్రాడింగ్ చేసినా కానీ వాళ్ళని సస్పెండ్ చేస్తూ వాళ్ళని రికవరీ కాకపోతే జైలు పంపాలి. అది జల్లబాడి మీటింగ్ పెట్టి అందరికీ భోజనాలు అరేంజ్ చేశారు. ఆ భోజనాలు పెట్టించినందుకు ఆయన మీద ఆ డబ్బులు రికవరీ పెట్టారు. జల్లబాడీలో ఇది చేసి ఇప్పుడు మనకి మంచినట్టుగా పదార్థాలు ఏది తిన్నాం అట్లా భోజనాలు పెట్టిస్తే ఆయన దగ్గర రికవరీ చేశారు. మరి ఇన్ని లక్షల రూపాయలు ఇప్పుడు దాకా మీరు ఎందుకు మేలుకుంటున్నారా? మీ సెక్రటరీ, ఇంతకుముందు సెక్రటరీ కూడా అదే పద్ధత, అంతకుముందు కూడా అదే పద్ధత. అయితే ఒక విషయం సెక్రటరీ కూడా దీంతో కలిసిపోయింది. ఒక విషయము, ఇది చిన్న విషయం కాదు. 2 కోట్ల రూపాయలు అంటే ఎవరిదను? అసలు ఒక విషయం తెలుసుకోండి, మనం ఏదైతే కడతామో డబ్బులు మన వీళ్ళ దగ్గర ఉంటాయి, సొసైటీ డబ్బులు ఉంటాయి, షేర్ ధర ఉంటుంది, షేర్ కడతాం మనం. అందరి డబ్బులు ఉన్నాయి ఇక్కడ, సొసైటీలో అందరి డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులకి డివిడెండ్ పంచాలి. అసలు సొసైటీ అంటే మనం అందరం కలిసి సొసైటీగా పెట్టుకున్నాం. అప్పుడు డివిడెండ్ పంచాలి. ఆ డివిడెండ్ లేదు కాబట్టి ఇన్ని కోట్ల రూపాయలు వచ్చినాయి. ఆ డివిడెండ్ విషయం అసలు ఏమీ లేదా? ఎప్పుడైనా తీసుకొచ్చారా? ఇట్లా ఇదే తినేసుకుంటే జరిగితే ఏమన్నా కూడా ఇవన్నీ మనం మర్చుకున్నా చేసినా ఏమి ఇది లేదు. ఖచ్చితంగా పిలిచి ఎంక్వైరీ చేసి అన్నాడు గంగాధర్ గారు అన్నట్టుగా వాళ్ళ మీద వాళ్ళు సస్పెండ్ చేసిన తర్వాత వాళ్ళ మీద ఎంక్వైరీ తేలితే ఖచ్చితంగా జైలు పంపాల్సి అధికారులకు వచ్చి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ తర్వాత ప్రెసిడెంట్ గారు ఇంకో సెక్రటరీ అని వాళ్ళందరికీ కనువిప్పు కావాలటువంటి ఇది మాక్లూరు సొసైటీ ఇంత అధ్వానంగా ఎక్కడ జరగలేదు. 2 కోట్ల రూపాయలు అంటే మీద రైతులు ఈ డబ్బులు ఈ పైసలని రైతులు మనం కట్టినవి కదా, మనం కట్టిన పైసలే కదా. ఈ 10,000 సంచి క్వింటాల్ 15 రూపాయలు అట్లా కట్టిన డబ్బులే కదా, ఇవన్నీ అవే డబ్బులు కదా. మరి రైతు డబ్బులు అయితే ఒక విషయం మీరు గంగాధర్ గారు ఒక విషయం ఉన్నారు ఏమనుకోమాకండి. దీని విషయాన్ని కులాంకుశంగా జరిగిన విషయాలన్నీ ఈ కోట్ల రూపాయలు తిన్న వాళ్ళందరినీ ఖచ్చితంగా మీరు ఇంట్రెస్ట్ తీసుకుని దీని మీద ఇంట్రెస్ట్ తీసుకొని మీరు సభ్యులు ఇంతకుముందు ప్రెసిడెంట్ చేశారు కాబట్టి మీరందరూ దీని మీద ఎంక్వైరీ చేసి తగిన చర్యలు తీసుకోకపోతే మళ్ళా ఇటువంటి జరగకుండా వాళ్ళకు వాత పెట్టాల్సిన పని ఉండేది. మనందరూ కూడా అందరూ సహకరిస్తారు. కష్టపడే పైసలు మా ఇవన్నీ మీరు తింటారు కాదు, మీరు ఇంట్లో కూర్చోబెట్టుకుంటారు కాదు. మేము 15 రూపాయలు కట్టి మనం అందరూ కలిసి కష్టపడే పైసలు కాబట్టి చర్యలు తీసుకోవాలని కోరుతూ సెలవు. అన్ని విధాల సహశక్తుల కృషి చేస్తున్నాము. ఈ విషయాన్ని తుమ్మల నాగేశ్వరరావు దగ్గరికి పోయింది, దాని మీద ఆయన దృష్టి ఉన్నది. మహేష్ గౌడ్ దగ్గరికి పోయింది. మన సూర్యసేన రెడ్డి గారు కలెక్టర్ని పిలిచి ఆయన రివ్యూ పెట్టడం జరిగింది. కలెక్టర్ గారికి స్ట్రిక్ట్గా అయిపోవడం అనేది ఎవరైనా సరే ఎక్కడ ఫ్రాడింగ్ జరగదు కానీ అక్కడ వాళ్ళని సస్పెండ్ చేస్తావా ఏం చేస్తావా అని
మాట్లాడడం జరిగింది. ఇది కొద్ది రోజుల్లో జరుగుతుంది. రమావతి మేడంని ఎంక్వైరీగా వేసిండ్రు. 51 ఎంక్వైరీ స్టార్ట్ అయింది. ఆమె మొన్న వచ్చేసి అందరికీ 13వ డేట్ నాడు నెక్స్ట్ 13 ఈ జూలై 13 నుంచి స్టార్ట్ ఒక్కొక్కలని నా పేరు ఉంటే నన్ను మా డైరెక్టర్ ఫస్ట్ చైర్మన్ కాడికి వెళ్ళి చైర్మన్ అయినాక సెక్రటరీ అయినాక డైరెక్టర్లు వైస్ చైర్మన్ ఒక్కొక్కలని ఎంక్వైరీ చేసేసి ఎవరు బాధ్యులో వాళ్ళ మీద ఎంత నేను 1,00,000 వాడుకుంటే నా మీద 1,00,000 ఇంకొక డైరెక్టర్ 2,00,000 వాడుకుంటే 2,00,000 అట్లా కూర్చుండబెట్టి అట్లా అటాచ్ చేసి ఒకవేళ వాళ్ళు కట్టనప్పుడు వాళ్ళ ప్రాపర్టీస్ మాత్రం లీగల్గా అటాచ్ అవుతాయి. వాళ్ళ ప్రాపర్టీస్ ఎవరైనా కానీ ఎవరు తిన్నా కూడా వాళ్ళ ప్రాపర్టీస్ అటాచ్ అవుతుంది. దానికి రమావతి మేడంని ఎంక్వైరీ ఆఫీసర్గా వేసినారు. ఈ జూలై 13 నుంచి స్టార్ట్ అవుతుంది.